హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కావ్య రాజ్ కి గతం గుర్తు చేయనుందా? అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కావ్య బోర్డ్ మీటింగ్ అయిపోయిన తర్వాత చాలా ఆవేశంగా బయటికి వచ్చేస్తుంది. అప్పుడు శృతి మేనేజర్లు కూడా కావ్య వెనుక వచ్చి మేడం అని అంటారు. అప్పుడు కావ్య చాలా చిరాకుగా ఏంటి శృతి అని అంటుంది. అప్పుడు శృతి మేడం ప్లీజ్ మేడం, మీరే ఏదో ఒకటి చేసి కంపెనీ పవర్స్ ఆ సిద్ధార్థ గారి చేతులకి వెళ్లకుండా మీరే ఆపాలి. ఇన్నాళ్ళు ఆ సిద్ధార్థ గారు ఈ కంపెనీ పవర్స్ ని దక్కించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ రాజ్ సార్ ఉండడం వల్ల అవన్నీ జరగలేదు. ఇప్పుడు మళ్ళీ రాజు సార్ కంపెనీలో లేకపోవడం వల్ల ఆ సిద్ధార్థ్ మళ్ళీ తన ప్రయత్నాలని మొదలు పెట్టాడు. మీరే ఎలాగైనా ఈ కంపెనీని మమ్మల్ని ఆ సిద్ధార్థ్ నుంచి కాపాడాలి మేడం అని అంటుంది. అప్పుడు మేనేజర్ అవును మేడం, అతని ఆగడాలన్నీ రాజు సార్ ముందు ఏమీ పని చేయలేదు. ఇప్పుడు రాజు సార్ లేకపోవడం వల్ల అతను వచ్చి మళ్ళీ తన ప్రయత్నాలని మొదలు పెడుతున్నాడు. మీరే ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఇదంతా ఆపాలి అని అంటాడు. అప్పుడు కావ్య ఇది దుగ్గిరాల కుటుంబ బాధ్యత, అలాంటిది నేను ఈ కంపెనీ ఆ సిద్ధార్థ చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటాను? ఇంకా 2 days టైం ఉంది కదా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి మీ వర్క్ చేసుకోండి అని చెప్తుంది. అలా కావ్య ఆఫీస్ నుండి ఇంటికి రాబోతూ ఉంటే యామిని కావ్యకి కాల్ చేస్తుంది. అప్పుడు కావ్య హలో యామిని అని చాలా డల్ గా మాట్లాడుతుంది. అప్పుడు యామిని ఏంటి కావ్య, నీ వాయిస్ చాలా డల్ గా ఉంది, ఏమైంది అని అంటుంది. అప్పుడు కావ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు యామిని ఓహో బోర్డ్ మీటింగ్ ఇప్పుడే అయిపోయింది కదా, అందుకే అక్కడ విన్న విషయానికి నువ్వింకా తేరుకున్నట్టు లేవు, అందుకే ఇంకా నీ వాయిస్ డల్గా ఉంది అని అంటుంది. పాపం కంపెనీ పవర్స్ ఆ సిద్ధార్థ చేతుల్లోకి ఎక్కడ వెళ్ళిపోతాయోనని భయపడుతున్నావు కదా, 2 రోజుల్లో నిన్ను ఎలా ప్రూవ్ చేసుకోవాలా అని టెన్షన్ పడుతున్నావు కదా అని అంటుంది. ఈ మాటలన్నీ విని కావ్య ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, ఇదంతా యామినికి ఎలా తెలుసు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు యామిని ఏంటి కావ్య, ఇవన్నీ నాకెలా తెలుసు అని అనుకుంటున్నావా? ఇది నా 2వ గిఫ్ట్, సర్ప్రైజ్ ఎలా ఉంది అని అంటుంది. అప్పుడు కావ్య 2వ గిఫ్ట్ ఏంటి అని అంటుంది. అప్పుడు యామిని అవును కావ్య, ఆ సిద్ధార్థ్ని రెచ్చగొట్టి పంపించింది నేనే. అతడి చేతుల్లోకి కంపెనీ పవర్స్ వచ్చేంత వరకు అలానే చేస్తూ ఉంటాడు, ఎంతైనా నా మనిషి కదా అని అంటుంది. అప్పుడు కావ్య ఇదంతా యామిని పన అని చాలా కోపంగా ఉంటుంది. అప్పుడు యామిని ఏంటి కావ్య, నీకు నా మీద కోపం వస్తుందా అని అంటుంది. అప్పుడు కావ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు యామిని నువ్వు నా మీద కోప్పడి కూడా నీకు నష్టమే కానీ ఎలాంటి లాభము ఉండదు కావ్య, పైగా ఇప్పుడు నీకున్న కాస్త టైంని కూడా ఇలా నాతో మాట్లాడి వేస్ట్ చేసుకోకు. ఎందుకంటే ఇప్పుడు ఆ కంపెనీని కాపాడాలంటే నువ్వే ఏదో ఒకటి చేయాలి. దానికి నీకు కేవలం 2 రోజులు మాత్రమే గడువు ఉంది. నువ్వు కనుక నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోతే ఆ కంపెనీలో నీకున్న స్థానం నుంచి తప్పుకోవాలి. అప్పుడు మీ ఇంట్లో నీకున్న గౌరవం మొత్తం పోతుంది. నీ పరిస్థితిని చూస్తూ ఉంటే నాకు జాలేస్తుంది కావ్య. పాపం నువ్వు అటు ఇంట్లో ఎవరికీ చెప్పను లేవు, ఇటు రాజ్కి చెప్పను లేవు. ఎందుకంటే రాజ్ గతాన్ని మర్చిపోయాడు కదా. గతం నువ్వు గుర్తు చేయాలని చూస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో నీకు ముందే చాలా సార్లు ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకని రాజ్కి చెప్పలేవు, ఇటు నీ కుటుంబంలో ఏ ఒక్కరి సహాయాన్ని పొందలేవు. ఏం చేసినా నువ్వే చేయాలి. పైగా నువ్వు ఏం చేసినా కానీ ఆ బోర్డ్ మెంబర్స్ అస్సలు ఇంప్రెస్ అవ్వరు, ఎందుకంటే సిద్ధార్థ్ వాళ్ళని అలాగా మార్చేస్తాడు కాబట్టి. ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వేస్ట్ కావ్య. నువ్వు నీ అంతటా కంపెనీ పవర్స్ ని ఆ సిద్ధార్థ్ చేతుల్లో పెడితే నీకే మంచిది అని అంటుంది. అప్పుడు కావ్య
ఏంటి, నేను కంపెనీ పవర్స్ ని ఆ సిద్ధార్థ్ చేతుల్లో పెట్టాలా? అస్సలు జరగదు. నన్ను నేను ప్రూవ్ చేసుకొని ఈ కంపెనీ బాధ్యతల్ని వేరే ఎవ్వరి చేతుల్లోకి వెళ్ళనివ్వకుండా చేస్తాను అని అంటుంది. కంపెనీని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు యామిని. నీ చేత చెప్పించుకునేంత దౌర్భాగ్య స్థితిలో మాత్రం నేను లేను అని అంటుంది. అప్పుడు యామిని ఇంత జరిగినా కానీ దీనికి పొగరు మాత్రం అస్సలు తగ్గలేదు అని అనుకొని, సరే కావ్య, ఆల్ ది బెస్ట్ అని కాల్ ని కట్ చేస్తుంది. కాల్ అయిపోయిన తర్వాత కావ్య ఆ యామిని నోరు జారితే జారింది కానీ నిజంగానే ఆయనకి గతాన్ని గుర్తు చేస్తే ఈ సమస్యకి ఏమన్నా పరిష్కారం దొరుకుతుందా అని అనుకొని రాజ్కి గతాన్ని గుర్తు చేయడానికి రాజ్కి వెంటనే కాల్ చేసి మనమిద్దరం వెంటనే కలుద్దామని చెప్తుంది. అప్పుడు రాజ్ చాలా హడావిడిగా కావ్య కాల్ చేసి కలుద్దాం అనేసరికి కావ్య ఉన్న చోటుకి వచ్చేస్తాడు. అప్పుడు రాజ్ రాగానే, ఏంటి కళావతి గారు, అర్జెంటుగా రండి, మీతో మాట్లాడాలి అన్నారు అని చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడు కావ్య, అవునండి, మన కంపెనీకి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇది మీరు మాత్రమే సాల్వ్ చేయగలరు. కానీ ఇంతకు ముందులాగా మీకు గతం గుర్తు లేదు కదా. ఈ సమస్యని మీరు పరిష్కరించాలంటే ముందు నేను మీకు మీ గతాన్ని గుర్తు చేయాలి. కానీ ఆ గతాన్ని మీకు గుర్తు చేయాలంటే మీకేమన్నా అవుతుందేమోనని నాకు భయంగా ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల ఇలా చేయక తప్పడం లేదు. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని తనలో తానే ఆందోళన చెందుతూ ఉంటుంది. అప్పుడు రాజ్, ఏంటి కళావతి గారు, ఏదో చెప్పాలని పిలిచి మీరు ఏమీ మాట్లాడడం లేదు అని అంటాడు. బహుశా నాకు ప్రపోజ్ చేయడానికి కళావతి గారు సిగ్గుపడుతున్నారేమో అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కావ్య, చూడండి రామ్ గారు, ఇప్పుడు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. మీ మెదడుకి ఏ మాత్రం కూడా అస్సలు ప్రెజర్ పెట్టద్దు. ఎందుకంటే నేను చెప్పేది అక్షరాల నిజం అని అంటుంది. అప్పుడు రాజ్, చెప్పండి కళావతి గారు అని అంటాడు. అప్పుడు కావ్య, నేను మీకు మీ గతం గురించి చెప్పాలనుకుంటున్నాను రామ్ గారు అని అంటుంది. అప్పుడు రాజ్, అవునా కళావతి గారు, చెప్పండి. నేను ఎన్నిసార్లు మిమ్మల్ని అడిగినా కానీ మీరు అస్సలు చెప్పలేదు. ఇప్పుడు మీరే పిలిచి చెప్తానంటున్నారు. చెప్పండి చెప్పండి అని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య, మీరెవరో కాదండి, నా మెడలో 3 ముళ్ళు వేసిన నా భర్త అని అంటుంది. అప్పుడు రాజ్ ఆ మాట వినగానే ఆశ్చర్యపోతాడు. ఏంటి, మీకు నాకు ఇంతకు ముందే పెళ్ళయిందా? మీరు నా భార్యనా అని అంటాడు. అప్పుడు కావ్య, అవునండి, అంతేకాదు మీరు మా అపర్ణ అత్తయ్య సుభాష్ మావయ్య గార్ల కన్న కొడుకు. దుగ్గిరాల కుటుంబానికి వారసుడు మీరు. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి మీరు అని అంటుంది. ఆ మాట వినగానే రాజ్ ఆశ్చర్యపోతాడు. ఏంటి కళావతి గారు మీరు చెప్తోంది అని అంటాడు. అప్పుడు కావ్య, అవునండి, నేను చెప్పింది అక్షర సత్యం అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.